సరే ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరు? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే రూల్స్ పెట్టాడో ట్రంప్, ఆ రూల్స్ అనేవి ఇక్కడ నుండి ఇమిగ్రేట్ అయిపోయే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో మేజర్‌గా వచ్చేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీదే ట్రంప్ ఫోకస్ అంతా ఉంది. బిఫోర్ ఓకే. ఎలక్షన్ నుంచి కూడా. సో ఏమవుతుంది అంటే డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ సో డిఫరెంట్ 2 పార్టీస్ ఉన్నారు కదా! సో 2 పార్టీస్‌కి వాళ్ళ ఎజెండాస్ ఒక్కొక్కళ్ళకి ఒక ఎజెండా ఉంది. అసలు యూఎస్ అనేది ఒక క్యాపిటలిస్టిక్ కంట్రీ అన్నమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎలా ఉంటది అంటే అక్కడ బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఎందుకంటే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పరంగా ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు మనీ ఎక్కువ పంపించేస్తారు కదా! ఇన్వెస్ట్‌మెంట్స్. సో ఇన్వెస్ట్‌మెంట్స్‌ని బాగా ఫెసిలిటేట్ చేస్తారు యూఎస్. ఓకే. ఓకే. సో ఫెసిలిటేట్ చేసినప్పుడు ఎలా ఉంటది అంటే ఫ్రెండ్లీగా ఉంటది వాళ్ళకి. సో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం నమ్ముతారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ వల్లే అన్ని లెవెల్స్ ఆళ్ళు బాగుపడతారు అని నమ్ముతారు. ఎందుకు అంటే ఒక ఎకానమీ జనరేట్ అయిద్ది, కంట్రీ బూస్ట్ అయిద్ది. దానివల్ల టాక్సెస్ కడతారు. నెక్స్ట్ వచ్చేసి పర్చేసింగ్ పవర్ లేపోతే బయింగ్ పవర్, సెల్లింగ్ పవర్ ఇదంతా అక్కడ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల జనరేట్ అయ్యిద్ది. సో అలానే కింద లెవెల్‌లో కూడా బ్లూ కాలర్ జాబ్స్ అలాంటివి కావాలనుకుంటారు. హ్మ్.